శ్రీ గురుభ్యో నమః. సత్యమిత ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి హిందూ ధర్మశాస్త్రాలలో చాలా నియమాలు ఉంటాయి. ఈ నియమాలన్నీ కూడా స్త్రీలకే పెట్టారు, పురుషులకి ఏమీ లేవు అని అనుకుంటారు. అయితే పురుషులకి కూడా ఈ ధర్మశాస్త్రాలకు సంబంధించి నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఆ నియమాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఛానల్ చూడడం మొదటిసారి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూసి కింద కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. స్త్రీ ఎలా ఉండాలో మాత్రమే కాకుండా పురుషుడు కూడా ఎలా ఉండాలో ధర్మశాస్త్రం మనకి స్పష్టంగా చెప్తుంది. ఈ విషయం చాలామందికి తెలియకపోవడం ఒక విషాదం. రామాంతక నీతి శాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ పద్యం ఒక ఉత్తమ పురుషుడి లక్షణాలను గురించి వివరిస్తుంది. మరి ఆ పద్యం ఏంటి అంటే, కార్యేషు యోగి కర్ణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయాతు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖమిత్రం సత్కర్మయుక్తం కలు ధర్మనాథః. అంటే కార్యేషు యోగి అంటే పనులు చేయటంలో ఒక యోగిలా ఉండాలి, ఫలితం కోసం ఆశించకుండా నిస్వార్థంగా కర్తవ్యాన్ని పాటించాలి అని. కరణేషు దక్షః అంటే కుటుంబాన్ని నడిపించడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో మరియు సంయమనంతో వ్యవహరించాలి, అలాగే సమర్థుడై ఉండాలి. రూపేచ కృష్ణ అంటే రూపంలో కృష్ణునిలా ఉండాలి, అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి అని. క్షమయాతు రామః అంటే ఓర్పులో రామునిలాగా ఉండాలి, పితృవాక్య పరిపాలకుడైన రామునిలాగే క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి అని. భోజ్యేషు తృప్తః అంటే భార్య తల్లి వండిన దాన్ని వంకలు పెట్టుకుంటా అది బాగోలేదు ఇది బాగోలేదు అనుకుంటా సంతృప్తిగా పూజించాలి. సుఖదుఃఖ మిత్రః అంటే సుఖదుఖాలలో కుటుంబానికి మిత్రులాగా అండగా ఉండాలి అని. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి అని. ఈ 6 లక్షణాలతో కూడినటువంటి పురుషుడు ఒక ఉత్తమ పురుషుడు, ధర్మనాథుడు అని ఈ పద్యం మనకి తెలియజేస్తుంది. చూశారు కదండి. ఈ లక్షణాలను అలవరుచుకోవడం ద్వారా ప్రతి పురుషుడు కూడా తన జీవితంలో సంతోషం, విజయం సాధించగలడని ధర్మశాస్త్రం యొక్క సందేశం. కేవలం ఆడవాళ్ళకి కాకుండా మగవాళ్ళకి కూడా ధర్మశాస్త్రంలో కొన్ని నియమాలు అయితే చెప్పబడ్డాయి. వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.